అసౌకర్యాల మూలంగానే హాస్టల్లో తరలిస్తున్న జ్యోతి బాపులే వసతి గృహం ప్రిన్సిపల్ లవీనా అన్నారు. గన్నేరువరం మండలంలోని రాజీవ్ రహదారి గుల్లపల్లి స్టేజీ వద్ద అద్దె భవనంలో నిర్వహిస్తున్న జ్యోతి బాపులే బాలికల వసతి గృహంలో అరకొర వసతుల మూలంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవతో మానకొండూరు గ్రామానికి తరలిస్తున్నామని ప్రిన్సిపల్ లవీనా అన్నారు. బుధవారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ అద్దె భవనం విద్యార్థుల సంఖ్యకు సరిపడా లేకపోవడం, నీటి సౌకర్యం, స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకపోవడం మూలంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, హాస్టల్ పరిసరాలు మురికి నీటితో నిండి కంపు కొడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఇటీవల స్పందించి హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల దయనీయ స్థితికి చెలించిపోయి వెంటనే హాస్టల్లో మానకొండూరులోని అన్ని సౌకర్యాలు ఉన్న అద్దె భవనానికి మార్చడానికి అనుమతులు ఇప్పించారని, మరో 15 రోజుల్లో హాస్టల్ మానకొండూరుకు తరలింపు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయడం జరుగుతుందని, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధితో తనతో పాటు అధ్యాపక బృందం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల సౌకర్యం కోసం నూతన భవనంలోకి హాస్టల్ను తరలించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఈ బిల్డింగ్ మానకొండూరు శారదా జూనియర్ కాలేజ్ నుంచి షిఫ్ట్ అవ్వబడుతుంది. అది కూడా ఎమ్మెల్యే గారైన కవ్వంపల్లి సత్యనారాయణ గారి చొరవతో ఇది త్వరలోనే వెళ్తుంది. అండ్ ఇది ఈ రోజు ఉదయమే మా సెక్రటరీ గారైన సైదులు సార్ గారు కూడా మాకు ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ బిల్డింగ్ షిఫ్ట్ చేయాలని, అక్కడ బిల్డింగ్ కూడా అన్ని చూస్తూ అన్ని వసతులన్నీ ఏర్పరచుకున్న తర్వాత ఆర్సీఓ గారి సహాయంతో ఇది ఆ బిల్డింగ్ త్వరలోనే అక్కడికి షిఫ్ట్ చేయాలని జరిగింది. సో ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ షిఫ్ట్ కావద్దు అన్న కారణంతో గత 2 రోజుల క్రితం వచ్చిన బియ్యంలో పురుగు అన్నది అవాస్తవము. ఎందుకంటే అది బయటకి బ్యాక్ గేట్ నుంచి వెళ్ళి ఆ ప్లేట్ వెళ్ళడము, ఆ దాంట్లో వేసిన పురుగు అది గడ్డి పురుగు, అది బియ్యం పురుగు కాదు. ఎందుకంటే దానికి అది అట్లానే అలైవ్గా ఉంది అండ్ దానికి అంతా కూడా హెయిర్ అట్లానే ఉంది. సో దాన్ని మా స్కూల్ మమ్మల్ని రిప్యుటేషన్ పాడి చేయాలి అన్నది. కానీ స్కూల్లో చాలా ఫెసిలిటీస్ లేవు. అమ్మాయిలు చాలా బాత్రూమ్స్ వాటర్ ప్రాబ్లం, నో డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఉన్నాయి. 5 years నుంచి ఈ పోరాటంలో ఎమ్మెల్యే గారి చొరవతో ఈ స్కూల్ త్వరలో వెళ్తుంది. కాబట్టి అది కొందరు దీనికి విరుద్ధంగా వెళ్ళొద్దు అన్న దాంతోనే ఇది చేశారు. కాబట్టి